50,000తో వ్యాపారం స్టార్ట్ చేసి ఈరోజు నెలకి 7,500,000 సంపాదిస్తున్నాడు అని చెప్పి పొలోమని మన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదండి. విషయం ఏంటో కనుక్కుందామని చెప్పి ఆయనకే ఫోన్ చేశాను. చిట్టెం సుధీర్ వాసన్న పోలి అని కొట్టండి. ఆ మధ్య వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి చాలామంది సెలబ్రిటీస్ అక్కడికి వెళ్ళి తిని అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారు. ఆ కుర్రాడి ఎఫెక్ట్‌ని కూడా ముఖ్యంగా మిల్లెట్స్‌తో అంత టేస్టీగా చేస్తూ తన కాళ్ళ మీద తను బతుకుతున్నందుకు, ముఖ్యంగా మంచి ఆహారాన్ని అందరికీ అందిస్తున్నందుకు చాలా అప్రిషియేట్ చేయాలి. సరే, ఆ సుధీర్ గారితో స్వయంగా నేను మాట్లాడానండి. ఇప్పుడే మాట్లాడాను. ఆయన చెప్పింది, వాళ్ళు చెప్పింది ఫేక్ అండి. 50,000తో స్టార్ట్ చేసింది కరెక్టే గానీ 7,500,000 అనేది టర్నోవర్ అండి. అది లాభం కాదు. అంత లాభం ఎలా వస్తుంది చెప్పండి అని అన్నాడు. సరే, నాకు తెలిసి 7,500,000 టర్నోవర్ అంటే ఓకే, ఎంత ప్రాఫిట్ వస్తుందనేది ఇక మనందరం అంచనా వేసుకోవచ్చు. ఆయన ఇంకో మంచి మాట కూడా చెప్పాడండి. ఇక్కడ ప్రాఫిట్ అనేది ముఖ్యం కాదండి, ఆరోగ్యం ముఖ్యం. ముఖ్యంగా మిల్లెట్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీలాంటి వాళ్ళందరికీ తెలుసు ఎంత మంచిది అనేది. ఆ మిల్లెట్స్‌తో ఎందుకు మంచి ప్రయోగాలు చేయకూడదు? ఆ మిల్లెట్స్‌ని మన వాళ్ళకి ఎందుకు అలవాటు చేయకూడదు? మన పూర్వీకులంతా బతికింది అంటే తిన్నది మిల్లెట్సే గదా! అంత ఆరోగ్యంగా ఉన్నారు. అంటే మనం రాను రాను ఈ రైస్ మీద పడిపోయాం గానీ అని చెప్పి అన్నాడండి. సరే, ఆయన మొదట్లో వాళ్ళ అమ్మగారితో ప్రయోగాలు చేయించి గుంటూరు అబ్బాయిది ఇప్పుడు వైజాగ్ చక్కగా బీచ్ రోడ్‌లో పెట్టాడండి. చాలా బిజీగా ఉన్నానండి అని కూడా అన్నాడు. చాలా సంతోషపడాలి మనం. అయితే నేను ఒకటే అడిగాను. సుధీర్ గారు, మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్, చాలామందికి చాలా ఇన్స్పిరేషన్. మీరు ఒకసారి లైన్‌లోకొస్తే అంటే ఐ మీన్ లైవ్‌లోకొస్తే మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేయండి. ఫుడ్ బిజినెస్ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే కొత్తగా ఈ సెక్టార్‌లోకి రావాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఫుడ్ బిజినెస్. ఈరోజు ఫుడ్ తినాలంటే భయమేసే పరిస్థితి ఉందండి. ఎక్కడైనా గానీ అంటే బజార్ చివరున్నటువంటి తోపుడు బండి దగ్గర నుంచి స్టార్ హోటల్ దాకా గూడా అందరూ కేవలం లాభం కోసమే చేస్తున్నారు. ఎప్పుడైతే లాభం అనేది బుర్రలోకొచ్చిందో అంతా గూడా మటాష్ అయిపోయిందండి. సో, భయపడే పరిస్థితొచ్చింది. కానీ ఇలాగ ఎవరైనా గానీ జనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త మంచి రేటుకి చేయగలిగితే, మంచి రేటుకి టిఫిన్స్ గానీ, భోజనం గానీ ఏదైనా కావచ్చు, ఎనీ ఫుడ్ ఇవ్వగలిగితే వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి కదా! అందుకే ఆ సుధీర్ గారు త్వరలోనే మనకి లైవ్‌లో కనెక్ట్ అవుతానన్నాడండి. ఎవరికి అంటారా? కాస్త ఇన్స్పిరేషన్ కావాలి కాస్తో కూస్తో అనేవాళ్ళకి ఓకే. బిజినెస్ టాక్టిక్స్ కొన్ని ఉపయోగపడేవి, లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవాళ్ళకి ఓకే. ఇంకా ఫుడ్ బిజినెస్ ఎస్పెషల్లీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బావుంటుంది. కాబట్టి ఈ వాసన్న పోలి అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఈరోజు ఎక్కడున్నారు? ఇంకా వాళ్ళకొచ్చిన సాధక బాధకాలు చాలా ఉంటాయి కదండీ! అన్నీ డిస్కస్ చేద్దాం. కనెక్ట్ అయ్యి ఉండండి. త్వరలోనే నేను లైవ్ తీసుకుంటాను. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. థాంక్ యూ.